మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మనం మార్కు సువార్తను ప్రతి వచనము చదువుకుంటూ వెళుతూ ఉన్నాము. మార్కు సువార్తను రెండు భాగాలుగా మనం చేయొచ్చు. మార్కు సువార్త మొదటి అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు అసలు యేసు ఎవరు, ఆయన ఐడెంటిటీ ఏంటి, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్యను మార్క్ చాలా ఫాస్ట్ మూవింగ్ స్టైల్లో రాసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆయన అద్భుతాలు చేసే మన మెస్సయ్య. దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, గుడ్డివారిని బాగు చేస్తున్నారు, సముద్రాన్ని ఆ తుఫానును నెమ్మదిపరుస్తున్నారు, 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచుతున్నారు. చక్కగా అధికారంతో బోధిస్తున్న ఆయన మెస్సయ్య అని మొదటి 8 అధ్యాయాలు మార్కు తీసుకొస్తున్నాడు. తర్వాత 8వ అధ్యాయము మధ్య భాగం నుండి 16వ అధ్యాయం వరకు యేసయ్య ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య చాలా ఫోకస్డ్గా ఉన్న పరిచర్య. ఇప్పుడు ఆ 2వ భాగంలో మనము 12వ అధ్యాయంలో ఆఖరి భాగాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. మన అంశము గివింగ్ బియాండ్ అవర్ పవర్. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ సమయమందు మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడమని మిమ్మల్ని అడుగుచున్నాము. ప్రభువా, మా యేసయ్యను మేము మరింత క్లియర్గా ఈ వాక్య పరిచర్య ద్వారా మేము చూడగలిగినట్లు, ఆయన ప్రణాళికలు ఉద్దేశములు గ్రహించినట్లు మీ పరిశుద్ధాత్మతో మా పాత్రలను మా హృదయాలను నింపమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇప్పుడు ఆయన శిలువ మరణానికి ఆఖరి వారంలో ఉన్నట్లు మనము ఇంతకు ముందు కలుసుకున్నప్పుడు చూసాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ అధ్యాయము అది ఆయన ఆఖరి వారం. ఆ వారము పూర్తయ్యేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం కూడా జరుగుతుంది, సమాధి చేయబడటం జరుగుతుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఆ వారంలో అది మంగళవారము. అవును, మన మాటల్లో మంగళవారం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆదివారం రోజున మట్ల ఆదివారం అని పండుగ ఉంటుందే, ప్యాషన్, ఆ పామ్ సండే. ఆదివారము ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద మీద యెరూషలేము ప్రవేశించారు. సోమవారము ఆయన దేవాలయమును ఆయన పవిత్రపరిచారు. ఆ వ్యాపారస్తుల నుండి ఆ జరుగుతున్న ఆ కామన్ థింగ్స్, వాటి నుండి ఆయన పరిశుభ్రపరచడం మనం చూస్తున్నాం. ఆ మంగళవారము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యాజకులతో, శాస్త్రులతో, హెరోదీయులతో, పరిసయ్యులతో వారితో మాట్లాడడం, ఇక ఆయన దేవాలయం నుండి బయటకు వెళ్ళకముందు ఆ మంగళవారము ఇక మధ్యాహ్నం కావస్తుంది. మార్కు సువార్త 12వ అధ్యాయానికి మనం వెళ్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో ఇదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయములో గడిపే ఆఖరి గడియలు. ఎందుకంటే ఆ మంగళవారం తర్వాత ఆయన యెరూషలేము దేవాలయంలో అడుగు పెట్టలేదు. ఆ బుధవారము, తర్వాత గురువారము, తర్వాత శుక్రవారము ఆయన సిలువ వేయబడినప్పుడు ఏం జరిగింది? దేవాలయంలో తెర పైనుండి క్రిందికి చినిగిపోయింది. అంటే
ఈ దేవాలయము యొక్క ప్రాముఖ్యత ఇక అయిపోతుంది. ఎందుకంటే దేవాలయం యొక్క తెర పైనుండి చినగబోతుంది. అంటే ఈ అర్పణలకు అంతం కలుగుతుంది. ఆ దేవాలయం యొక్క ఆచరణలకు, పద్ధతులకు అంతం కలుగుతుంది. ఇక మన దృష్టి ఈ దేవాలయం నుండి మరొక దేవాలయమునకు మన దృష్టి వెళ్ళాలి. ఫ్రమ్ ది ఎర్త్లీ శాంక్చురీ టు ద హెవెన్లీ శాంక్చురీ. ఎందుకంటే ఆ శుక్రవారం పస్కా పండుగ రోజున ఏం జరగబోతుంది? దేవుని గొర్రెపిల్ల వధించబడబోతుంది. అందుకు ఇంకా గొర్రెపిల్లలు వధించిన అవసరం లేదు. ఆ బలులు, నైవేద్యములు అర్పించిన అవసరం లేదు. ఇప్పుడు ఈ భూలోక ఈ దేవాలయం యొక్క ప్రాధాన్యత అయిపోతుంది. మన దృష్టి పరలోకపు దేవాలయం మీదకి వెళ్ళాలి. ఆయన దేవాలయం నుండి బయటకు వెళ్ళకముందు మార్క్ ఈ విషయాన్ని రాస్తున్నాడు. ఈ సంఘటనను మార్కు, లూకా మాత్రమే రాస్తున్నారు. ఏంటి ఆ సంఘటన? ఆ దేవాలయంలో జరిగిన సంఘటన ఏంటి? మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయంలో గమనిస్తున్నారు. ఆ కానుక పెట్టె దగ్గర ఆయన ఒకచోట కూర్చుండి ఆయన గమనిస్తున్నారు. ధనవంతులు వచ్చి విశేషముగా సొమ్ము వేయుచుండిరి. అవును, వి ప్రైజ్ గాడ్ ఫర్ రిచ్ పీపుల్. విశేషముగా కానుకలు ఇవ్వగలిగిన వారు బట్టి దేవునికి స్తోత్రములు. అందుకే ఇలాంటి పరిచర్యలు కొనసాగటానికి అవకాశం ఉన్నది. ఎవరో వారి కానుకను బట్టి ఈరోజు ఇట్లాంటి పరిచర్య జరుగుతూ ఉన్నది ప్రియులారా. ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దృష్టి మరొక వ్యక్తి మీదకి వెళ్ళడము మార్కు రాస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 42, 43 వచనములు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతులు చాలా ఎక్కువగా ఇస్తున్నారు, విశేషంగా ఇస్తున్నారు. కానీ ఈ బీద విధవరాలు మాత్రం 2 కాసులు. అంటే ఒక రోజుకి వచ్చే జీతం కూడా కాదు, ఒక దేనారం కూడా కాదు, 2 కాసులు. కానీ ప్రభు అంటున్నారు, ఈమె ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఏమిస్తున్నామో, ఏమి ఇవ్వగలుచున్నామో ఆయన గమనిస్తున్నారు. ఆయనకు అవసరమని కాదు. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త. వెండి బంగారములు నావి అంటున్నారు. ఆ కొండల మీద ఉన్న ఆ పశువులు నావి. ఆయనకు మనం ఏమి ఇవ్వగలము అంటే దశంభాగము మనం ఇవ్వాలి, కరెక్టే. యాక్చువల్గా టెక్నికల్గా ఆలోచిస్తే 10వ భాగము దేవుంది అంటున్నాం. మిగిలిన 9 భాగాలు అవి కూడా టెక్నికల్గా ఆయనయే కదా. మనం ఎలా వచ్చాం ఈ భూమి మీదకి? దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగా వెళ్ళిపోతాం. మనం ఏమీ తీసుకుని వెళ్ళలేము. కాబట్టి ఈ లైఫ్ ఇవన్నీ కూడా ఆయనవే టెక్నికల్గా చూస్తే. కానీ
గివింగ్ ఈజ్ ఎ టెస్ట్. అవును ప్రియులరా, అదొక పరీక్ష, ఒక పరీక్ష. అవును, ఒక తల్లి ఆ చిన్న కుమార్తెకు 2 చాక్లెట్లు ఇస్తుంది, లేక కొన్ని చాక్లెట్లు ఇస్తుంది. అప్పుడు ఆ తల్లి చెయ్యి చాపుతుంది. తల్లే ఇచ్చింది. ఆ బిడ్డ మనసు ఎలాగుంది టెస్ట్ చేయటానికి, పరీక్షించడానికి. తల్లులను సృష్టించిన దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తున్నారు. ఇక్కడ ఈ బీద విధవరాలు, షీ గేవ్ బియాండ్ హర్ ఎబిలిటీ, షీ గేవ్ బియాండ్ హర్ పవర్. వారందరూ కూడా చాలా చాలా విశేషంగా కానుకలు ఇస్తున్నారు. కానీ ఈమె మాత్రము 2 కాసులు. అంటే ప్రభువు గమనిస్తున్నారు. ప్రభువుకి ఎవరు చెప్పక్కర్లేదు, యేసయ్యకి మనం ఎవరు చెప్పక్కర్లేదు, నీ పరిస్థితి చెప్పవసరం లేదు, ఆయనకు తెలుసు. ఆయన అంటున్నారు, వారందరూ, మార్కు సువార్త 12:44లో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను. షీ గేవ్ ఎవ్రీథింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు, హీ ఈజ్ నోటీసింగ్, ఆయన గమనిస్తున్నారు. మనం ఇచ్చిన తర్వాత ఎంత మిగిలిందో ఆయన గమనిస్తున్నారు. వారందరూ చాలా విశేషంగా ఇచ్చారు, విశేషంగా వారికి మిగిలి ఉన్నది కూడా. కానీ ఈమె తనకు కలిగినది అంతయు ఇచ్చింది. నథింగ్ లెఫ్ట్ ఓవర్. హర్ హోల్ లైవ్లీహుడ్ దేవునికి ఇచ్చేసింది. కొన్ని పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే ఆ విధవరాలను చూసి మనం అనొచ్చు, యు డోంట్ నీడ్ టు గివ్. నువ్వు ఇవ్వని అవసరం లేదు, ఎందుకంటే నీకే సరిపోదు, నీ దగ్గర నుండి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నువ్వు ఇవ్వని అవసరం లేదు అని మనం అనొచ్చు. కానీ ప్రభు అలా అంటలేదు. ఆ పరిస్థితిలో కూడా ఇచ్చిందని ఆమెను అభినందిస్తున్నారు. ఎందుకో తెలుసా ప్రియులరా, ఆ వారం పూర్తి కాకముందే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా హీ ఈస్ గోయింగ్ టు గివ్ ఆల్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తనకు కలిగినదంతయు ఆ వారంలోనే, ఆ శుక్రవారం రోజున తనకు కలిగినదంతయు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు అర్పించబోతున్నారు సిలువ పైన. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధవరాలను అభినందిస్తూ ఉన్నారు. నీ పరిస్థితి ఎట్లా ఉన్నది? నా పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు కలిగినదంతయు ఎలాగైతే ఇవ్వబోతున్నారో, ఈమె ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఆమె కలిగినదంతయు ఇస్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? నేను ఎలాగైతే సమృద్ధిగా మానవాళి కొరకు ఇవ్వబడుతున్నానో, ఈమె కూడా, ఈ విధవరాలు కూడా అలాగే తను సమర్పించుకొంచున్నది. మనం ఎంత ఇచ్చామో అన్నది కాదు, ఏ హృదయంతో ఇచ్చామో. ఆమె ఆశపడింది, నేను కూడా నాకున్నది దేవుని సేవకు వాడాలి. ఆమెకున్నదే అంతే, ఇంకేం మిగలలేదు. హర్ లైవ్లీహుడ్ ఇంకేమీ లేదు. పౌలు గారు యొక్క పరిచర్యలో కూడా ఎంతోమంది పరిచర్యలో సహాయపడ్డారు. ఒకసారి చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను పౌలు గారు రోమా పట్టణంలో చెరసాలలో నుండి రాస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి
మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియనా? యు హ్యావ్ బీన్ పార్ట్నర్స్ ఇన్ మై మిషన్. అవును, మీరు నాతో పాలివారుగా ఉన్నారు. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిద్దరే. అవును, ఈ ఫిలిప్పీ సంఘము ఆ విధవరాలు వలె వారు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా దేవునికి అనుగ్రహిస్తున్నారు. పౌలు గారి యొక్క పరిచర్యలో సహాయపడ్డారు. బియాండ్ దేర్ ఎబిలిటీ, బియాండ్ దేర్ పవర్. మాట మాటకి నా అవసరం తీర్చుటకు సహాయము చేసిద్దని పౌలు గారు అంటున్నారా? దేవుని బిడ్డలంగా వీ హ్యావ్ టు గివ్ విత్ అన్ అప్రైట్ హార్ట్. ఎంత ఇస్తున్నామో అన్నది కాదు, సనుక్కోకుండా, విసుక్కోకుండా, హృదయపూర్వకంగా మనం దేవుని చేతుల్లో పెట్టాలి. ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధవరాలను అభినందిస్తూ ఉన్నారు. అవును, ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉన్నది? నేను కానుకల గురించి మాట్లాడలేదు. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ లైఫ్. ఆ విధవరాలు తనకున్నదంతయు ఆ కానుక పెట్టెలో వేసిందే. అట్లాగా ఆర్ యు ఏబుల్ టు గివ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ టు ద లార్డ్? సంపూర్ణంగా దేవునికి చేతుల్లో నువ్వు పెట్టుకోవాలని ఆశపడుతున్నావా? అవును, మన కానుకల కంటే ముఖ్యమైంది మన హృదయము. నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలని నీవు ఆశపడుతున్నావా? అప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి. మన జీవితాలు క్రీస్తుకు సమర్పింపబడినప్పుడు ఆయన మన జీవితాలను నడిపిస్తారు. పౌలు గారి వలె ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నారని మనం చెప్పగలం. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీ వైపు నా వైపు చూస్తూ ఉన్నారు. ఆయన ఆ దేవాలయంలో ఆ చక్కటి పిక్చర్, ఆ విధవరాలు తనకున్నదంతయు ఆమె ఇచ్చింది. వాట్ అన్ ఎగ్జాంపుల్. మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులు అభినందించకపోవచ్చు, ఎవరు థ్యాంక్ యూ చెప్పలేకపోవచ్చు. నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన చూస్తున్నారు, ఆయన గమనిస్తున్నారు. నీ ప్రతి త్యాగము, నీవు చేసే ప్రతిది ఆయన గమనిస్తున్నారు. ఆయన అంటున్నారు, షీ హ్యాస్ గివెన్ మచ్. ఆమె తన సామర్థ్యం కంటే ఎక్కువగా ఆమె ఇచ్చింది, అందరికంటే ఎక్కువ ఇచ్చింది. అవును, ఒక కుటుంబంలో నేను చూశాను. ఆ కుటుంబంలో దేవుడు వారికి 3 కుమారులను ఇచ్చారు. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఒక కుమారుణ్ణి దేవుని సేవకు ఇస్తాము. అంటే దేవుని సేవ చేయటానికి మనం సమర్పించుకుంటాం. కానీ ఆ కుటుంబంలో ఆ 3 కుమారులను దేవుని సేవకు సమర్పించేశారు. ఆ 3 కుమారులు నేను పనిచేస్తున్న ఈ బైబిల్ కాలేజీలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి చదువుకుని దైవ సేవకులు అయ్యారు. ఆ తండ్రి, ఆ తల్లి గివ్ ఆల్ ఫర్ గాడ్. అవును, అట్లా ఉన్నారు చాలామంది. వారికి వచ్చే సమస్తము ఫస్ట్ వారు తీసుకోకుండా దేవునికి సమర్పిస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా మన హృదయము దేవునికి సమర్పింపబడినప్పుడు మిగిలిన అన్నీ ఆయన చూసుకుంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు దేవుని రాజ్యమును నీతిని మొదటి వెతుకుడే, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దేవాలయంలో నుండి బయటకు వచ్చారు.
ఆ దేవాలయం నుండి ఆయన వచ్చారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం, అది మంగళవారం సాయంకాలం అవుతుంది. ఆయన బయటకు వచ్చి ఇక ఆ సాయంకాలం అయినప్పుడు ఆ ఒలీవ కొండ దగ్గరలోనే ఉన్నది. ఆ ఒలీవ కొండ ఎక్కారు శిష్యులతో. ఇక్కడ మార్కు చక్కగా రాస్తున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. నిజంగా యెరూషలేము దేవాలయము చాలా సుందరంగా నిర్మించబడింది. ఆ రాళ్ళు ఒక్కొక్కటి కూడా 100 టన్నులకి పైగా ఉన్నాయంటండి. ఆ రాళ్ళు ఒక్కొక్కటి ఎంత కరెక్ట్గా చెక్కి కరెక్ట్గా పెట్టారంటే ఒక కాగితం కూడా ఆ రాళ్ల మధ్యలో పెట్టడానికి అవకాశం లేకుండా పర్ఫెక్షన్. సొలొమోను రాజు అలా నిర్మించాడు. తర్వాత బబులోను చెర నుండి వచ్చిన యూదులు నిర్మించారు. దానిపై హేరోదు కూడా ఇంకా పని చేయించాడు. ఆ దేవాలయమును యేసయ్యకు చూపిస్తున్నారు. యేసయ్య ఏమంటున్నారు? ఆ రాళ్ళు ఆ వైభవంగా చాలా అందంగా సుందరంగా ఉన్న యెరూషలేము దేవాలయం చూసి మన ప్రభువు ఏమంటున్నారు? మార్కు సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నారే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని అతనితో చెప్పాను. రాతి మీద రాయి నిలవదు, ఇది పడద్రోయబడుతుందని మన ప్రభువు సెలవిచ్చారు. అంటే ఒక జూయిష్ మైండ్కి యెరూషలేము దేవాలయం ఎంత పెద్ద దేవాలయమో, ఆ స్తంభాలు చూస్తే, ఆ రాళ్ళు చూస్తే చాలా పెద్దగా, ఆ స్తంభాలు 3 మనుషులు వారి చేతులు అలా చాపితే సరిపోని అంత పెద్ద పిల్లర్స్ ఉన్నావండి యెరూషలేము దేవాలయం ఉండేవి. అట్లాగా ఒక 160 స్తంభాలు చాలా సుందరమైన, బలంగా, స్థిరంగా నిర్మించబడింది. కానీ ప్రభు అంటున్నారు, రాతి మీద రాయి నిలిచుండదు. ఆ రోజు ఆ సాయంకాలము ఇప్పుడు ఆ ఒలీవ కొండ మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు చూద్దామండి. మార్కు రాస్తున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 3వ వచనము. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ అనువారు ఆయనను చూచి, ఇవెప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలములకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతముగా అడుగగా, ఇప్పుడు ఆ సాయంకాలము, అది పస్కా పండుగ దగ్గర అవుతుంది. పస్కా పండుగ ఎప్పుడు? పౌర్ణమికి సంబంధించి ఉంటుంది. అంటే ఇక ఆ చంద్రుడు పౌర్ణమి దగ్గర అవుతుందంటే ఫుల్ మూన్ దగ్గర అవుతుంది. పస్కా పండుగ రోజున ఫుల్ మూన్, ఇంకా 2 రోజుల్లో బుధవారము గురువారముకి ఇక ఫుల్ మూన్ అవుతుంది. ఆ వెన్నెల్లో ఆ యెరూషలేము దేవాలయము ఒలీవల కొండ నుండి చూస్తుంటే చాలా చాలా మ్యాగ్నిఫిసెంట్గా, బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ టైంలో 4 శిష్యులు ఆయన దగ్గరకు ఏకాంతంగా వచ్చారు. ఆ 4 శిష్యులు ఎవరండి? పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ. ఈ 4 2 కుటుంబాల నుండి వచ్చారు. పేతురు, ఆంద్రెయ ఒక కుటుంబం నుండి, యాకోబు, యోహాను మరొక కుటుంబం నుండి. ఈ 4 వచ్చారు. ఆ ఒలీవల కొండ మీద నుండి మాట్లాడిన ఈ విషయాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనపడుతున్నాయి. అలాగే మార్కు 13లో, లూకా 21లో, ఈ 3 సినాప్టిక్ గాస్పుల్స్లో ఈ అధ్యాయాలు కనపడుతున్నాయి. అవును ప్రియులరా, వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇవి ఎప్పుడు నెరవేరుతాయి? మీరు చెప్పిన మాట నెరవేరుతుందని మాకు తెలుసు, ఎప్పుడు నెరవేరుతుంది? వారి యొక్క మనసుల్లో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే,
యెరూషలేము దేవాలయము నాశనం అయిపోవటం, డిస్ట్రాయ్ అవటం అంటే ఇక లోక అంతమప్పుడే జరుగుతుంది. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము యొక్క నాశనం గురించి, లోకాంతం గురించి ఇప్పుడు చక్కగా ఈ రెండింటినీ చక్కగా వీవ్ చేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో, ఆ సంభాషణలో మొట్టమొదటి విషయము మనం చూద్దామండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వచనము. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను చెప్పి అనేకులు మోసపుచ్చెదరు. ఏంటంటే ఒక ప్రాముఖ్యమైన విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మిమ్మల్ని మోసపరచనివ్వద్దు. అంటే ఈ చివరి దినాల్లో మోసాలు ఎక్కువైపోతాయి. ఎలాంటి మోసాలు? స్పిరిచువల్ మ్యాటర్స్లో మోసములు ఎక్కువవుతాయి. అనేకులు వచ్చి నేనే మెస్సయ్యాను, నేనే క్రీస్తునని చెప్తారు. మీరు మోసపోవద్దని ఫస్ట్ మాట, డు నాట్ బీ డిసీవ్డ్. అవును, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నేను మోసపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి బ్రదర్ అని మీరు అడుగుతున్నారేమో. మనం మోసపోకుండా ఉండాలంటే ఏంటో తెలుసండి? దెర్ ఈస్ ఓన్లీ వన్ వే. ఆయన వాక్యము. ఆయన వాక్యము మనల్ని మోసపోకుండా కాపాడుతుంది. ప్రతి దినము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదువు, ప్రార్థనపూర్వకంగా చదువు. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును వారి యొక్క మనస్సుల్లో నింపుకుంటారో, వారి హృదయాల్లో నింపుకుంటారో, అట్టివారు మోసపోరు. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. అవును ప్రియులరా, ఈ వాక్య వెలుగులో నీవు నడుస్తున్నావా? ఈ వాక్య వెలుగులో నువ్వు నడిచినట్లయితే నిన్నెవ్వరూ కూడా మోసపరచలేరు. అందుకే దేవుడు మనకు ఈ పాపలోకంలో, చీకటి లోకంలో ఆయన వాక్యాన్ని అనుగ్రహించారు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సూచనలు మనకు చక్కగా ఇవ్వబడ్డాయి. మీరు చదవవలసిందిగా నేను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మా జీవితాలను మీరు గమనిస్తున్న దేవా, కనిపెడుతున్న దేవా, మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవా. ఆ బీద విధవరాలు సంపూర్ణంగా తను సమర్పించుకున్నది. ఆమె అవసరాలు మీ ఐశ్వర్యమును బట్టి మీరే తీర్చారు ప్రభువా. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని, నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.